హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది బజాజ్ కంపెనీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఇది కరెంట్లో ప్లగ్ ఇన్ చేసినా కానీ వైరు ఇండికేటర్ రావటం లేదు, ఇది ఆన్ అవ్వటం లేదు. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడం ఎలానో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కరెంట్లో ప్లగ్ ఇన్ చేసి చూపిస్తాను. చూడండి, లైట్ వస్తలేదు. వైర్ పెట్టినా కానీ లైట్ వస్తలేదు. బోర్డ్ ఆన్ ఉంది. ఇప్పుడు ఇది మెయిన్ వైరు బాగుందా లేదా అని ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇది మెల్ట్ అయిపోయింది. ఇది వేడికి మెల్ట్ అయిపోయింది, వైరు ఖరాబ్ అయింది. ఇప్పుడు మనం ఈ వైర్ కొత్త వైర్, మెయిన్ కార్డ్ వైరు కొత్త వైర్ వేస్తాం. ఇప్పుడు దీనికి కొత్త వైర్ వేసి చూద్దాం, ఈ వైర్ ప్రాబ్లం ఏమైనా ఉందా. అది మెల్ట్ అయింది కాబట్టి వైరు కొత్త వైర్ వేసి చూద్దాం. ఇదే కొత్త వైర్, ఇది మెయిన్స్ కార్డ్. ఇది 10 amps లోడ్ వరకు వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇది రైస్ కుక్కర్కి ప్లగ్ ఇన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, తేడా ఇవి రెండిట్లో. అది వైర్ బాగానే ఉంది కానీ అది మెల్ట్ అయిపోయి అలా అయిపోయింది. ఇప్పుడు ఈ వైర్ పెట్టి చూద్దాం, మరి లైట్ వస్తుందా లేదా అనేది మనం ప్లగ్ ఇన్ చేసి చూద్దాం. స్విచ్ ఆన్ చేశాను. అయినా కూడా ఇది ఇండికేటర్ లైట్ రావట్లేదు. ఇది మళ్ళీ వర్క్ అవుతలేదు. మరి దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ప్రాబ్లం ఏముందో చెక్ చేద్దాం. ఇప్పుడు దీని వెనకాల 3 స్క్రూలు ఉంటాయి. ఆ 3 స్క్రూలు ఓపెన్ చేసి లోపల ఏమైందో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనం వైరు పెడతాం కదా, మెయిన్ వైరు, అందులో ఒకటి వేడి అయిపోయి మెల్ట్ అయిపోయి అది సైడ్కి జరిగిపోయింది. హీట్ అయింది కాబట్టి ఇది ఫ్యూజ్ కూడా పోయి ఉంటుంది. ఒకసారి ఫ్యూజ్ కూడా చెక్ చేస్తాం. ఫ్యూజ్ దీనికి 10 amps ఫ్యూజ్ ఉంటుంది ఒకటి. మరి ఆ ఫ్యూజ్ ఇట్లా పోయిందా, ఇది కంటిన్యూటీ టెస్టర్ పెట్టి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫ్యూజ్ కూడా పోయింది. ఈ ఫ్యూజ్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఫ్యూజ్ 10 amps ఫ్యూజ్ అని ఉంటుంది. మనం రైస్ కుక్కర్ షాప్లోకి వెళ్ళి 10 amps ఫ్యూజ్ ఇవ్వమంటే ఇస్తాడు, 220 watts. అలాగే ఈ సాకెట్ కూడా ఓపెన్ చేసి కొత్త సాకెట్ ఇద్దాం. ఈ సాకెట్ పోయింది ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెల్ట్ అయిపోయింది. ఇది కూడా ఇది కొత్తది, మామూలుగా అండర్ 50 లోపలనే దొరుకుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఫీజు కూడా తీశాను. ఇది ఫీజు దీని పైన కవర్ తీసి చూపిస్తాను. ఫీజు ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కంటిన్యూటీ టెస్టర్తో చెక్ చేసి చూద్దాం. ఒకవేళ ఫ్యూజ్ బాగుంటే లైట్ వస్తుంది. మల్టీమీటర్ బజర్ ఇందులో పెట్టి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యూజ్ బాగుంటే బీప్ అని శబ్దం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యూజ్ కూడా పోయింది. ఈ కొత్తది వేద్దాం. ఈ ఫ్యూజు సాకెట్ వేసినాక మీకు ఒకసారి చూపిస్తా. ఫ్యూజ్ ఎలా వేయాలో అనేది నా ఛానల్లో వీడియో ఉంది ఆల్రెడీ, ఎలా వేయాలో అనేది.
నా ఛానల్ విజిట్ అయ్యి ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఫ్యూజ్ ఎలా వేయాలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యూజ్ పోయింది కదా అని కొందరు ఏం చేస్తారంటే దాన్ని డైరెక్ట్ చేస్తారు. డైరెక్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ కుక్కర్ ఎలిమెంట్ ఓవర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క ఫ్యూజ్ 180 degrees వరకు హీటింగ్ తట్టుకుంటుంది. అంతకన్నా ఎక్కువైతే ఇది కాలిపోతుంది. దీనివల్ల మనకు రైస్ కుక్కర్ ఎలిమెంట్కి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఎందుకంటే ఇది కాలిపోయిన వెంటనే కరెంటు పాస్ కాదు కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఫ్రెండ్స్, ఈ సాకెట్ ఒకటి మార్చాను, ఇది కొత్తది వేసాను. ఇది మొత్తం పోయింది. ఫ్యూజ్ కూడా మార్చాను. ఇది పాతది, ఇది కొత్తది 10 amps. ఇలాంటిదే వేసాను నేను. ఇక్కడ వైరింగ్ సరిపోకపోతే కొద్దిగా జాయింట్స్ వేసి వైరింగ్ వేసాను. కొత్తది వేసాను. ఈ ఫ్యూజ్ ఎలా వేయాలో నా యొక్క ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మీరు ఫ్యూజ్ ఎలా వేయాలో తెలుసుకోండి. ఇప్పుడు మీకు ఇది కనెక్షన్ ఇచ్చి సిరీస్లో చెక్ చేసి చూపిస్తాను. ఇది కొత్తది. ఇది ఇప్పుడు మనం ఎప్పుడు చెక్ చేయాలన్నా సిరీస్ బోర్డులో చెక్ చేయాలి. ఫస్ట్ సిరీస్ బోర్డులో పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. ఇప్పుడు ఈ కవర్ ఫిట్ చేసుకుందాము. లేదంటే చూడండి, ఒక వైరు టచ్ కావద్దు, కొంచెం సరిగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. ఇది ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిట్ చేసాను. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం మరి. ఈ సిరీస్లో ఉంది కాబట్టి పక్కకు లైట్ రాదు. ఇప్పుడు మనం డైరెక్ట్ మెయిన్ బోర్డులో పెట్టి చూద్దాం, సిరీస్ కాకుండా. అప్పుడు మీకు చూపిస్తాను. ఈ కరెంటు వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం మేమేమంటే జాగ్రత్తలు తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.